ఇటువంటి అమ్మాయి సెల్ ఫోన్ కొనిలేదు అని చెప్పండి ఆత్మహత్య చేస్తుంది. మీరు చూసుకుంటారు, సెల్ ఫోన్ కొనిలేదని ఆత్మహత్య. ఈ ఉదాహరణలు చెప్పి ఎక్కడ వెళుతున్నాము, పోటీ ప్రపంచంలో మనం ఎక్కడ వెళ్తున్నాము, ఈ వినిమయ సంస్కృతి వస్తుదాహం ఎక్కువయ్యే దాని వల్ల ఏ విధంగా మానవత్వ విలువలు నశిస్తున్నాయి అని చూస్తే రకరకాలైనటువంటి మోసాలు చేసేదానికి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే వస్తుదాహం, ఆ వస్తువులు కొనేదానికి, ఆ జీవితం ఆ విలువలు లేనటువంటి అటువంటి జీవితాన్ని అనుభవించడానికి మనుషులు ఎంతైనా మోసం చేసేదానికి వెనక్కిపోవడం. సరే, నేను అమెరికాలో ఉంటే దలై లామా వచ్చినాడంటే ఒక స్పీచ్ ఇస్తాడు అని చెప్పినట్టే నాకు పోయే అవకాశం వచ్చింది. దలై లామా గారి మాట వినేదానికి అవకాశం వచ్చింది. నేను 2-3 నిమిషాలే మాట్లాడాను. అయితే ఆయన చెప్పింది ఏంటంటే నాకు బాగా ఆలోచింపజేసినటువంటి విషయం ఏంటంటే, మనుషులు ప్రేమింపబడడానికి సృష్టించబడ్డారు, వస్తువులు వినియోగించుకునేదానికి మనం సృష్టించుకుంటాము. అయితే ఇప్పుడు ఇది కొంత మారిపోయి ఏమైపోయిందంటే, వస్తువులను మనం ప్రేమించేది బాగా మొదలు పెట్టేసినాము, మనుషులను వస్తువు వినియోగం కోసం చెప్పి ఉపయోగించుకుంటున్నాం. అంత మార్పు వచ్చేస్తున్నట్టు అంత మార్పు. ఇది ఒక రకమైనటువంటి విలువలు నశించిన దానివల్ల ఈ మానవత్వం నశించుకునేది ఒక రకమైనటువంటి నష్టం. అయితే ఇంకొక రకమైనటువంటి నష్టం ఏమిటంటే ప్రకృతి. మన అవసరాలకు తీరేదానికైతే ప్రకృతి మనకు ప్రసాదింపబడింది, కానీ మన ఆశలను దురాశలను నెరవేర్చడానికి ప్రకృతి చాలు. ప్రతి ప్రకృతి సంపదను కూడా మనం విపరీతంగా ధ్వంసం చేసి దాన్ని వినియోగించుకునేస్తున్నాం, లేకపోతే వృధా చేసేస్తున్నాం. వినియోగమైనా చేస్తాం, వృధా అయినా చేస్తాం. ఈరోజు ఎంత తిండి మనం వృధా చేసుకున్నామో మనకు తెలియదు. అమెరికా లాంటి దేశాల్లో అయితే వాళ్ళు 4 దేశాలను పోషించవచ్చు, వాళ్ళు వృధా చేసేటువంటి తింటున్నారు. మనకు కూడా అట్లాంటి అలవాట్లు వచ్చేస్తున్నాయి, వృధా చాలా చేస్తున్నాం, చాలా వనరులు వృధా చేస్తున్నాం. అనేక విధాలుగా మనం రసాయనాలు ఉపయోగించి ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాం. ఏది మనకు మిగిలినటువంటి పరిస్థితి మనం చేస్తే అందుకోసమనే క్లైమేట్ చేంజ్ అనే దానిపైన చాలా చర్చలు అవి జరుగుతున్నాయి. అయితే చాలా మందకుడిగా మనం ముందుకు పోవడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఆ విధంగా 2 విధాలుగా మనం ఎట్లా నష్టపోతున్నాము అంటే, ఒకటి మానవత్వాన్ని కోల్పోతున్నాం, 2 ప్రకృతిని కోల్పోతున్నాం. ఈ 2 పోయిన తర్వాత ఇంకా మనిషికి జీవితం ఏమో మనగడే, ఏ జీవరాశికి మనగడే మంచి చేస్తాం. ఇది ఇక్కడ ఎందుకు నాకు ఈ సందర్భంగా ఇంతమందిని చూస్తే సంతోషం వచ్చిందంటే, ఇక్కడ వేల మంది వివేకానందులు పుట్టుకొని వచ్చేదానికి మాకు అక్కడ కనపడుతుంది, ఎదురుగా కనపడుతుంది. ఈరోజు వివేకానంద గారు చెప్పినటువంటి ఒక గొప్ప చిన్న సూత్రం, చాలా గొప్ప విలువైనటువంటి సూత్రం నాకు ఎప్పుడు పురణకు వస్తూ ఉంటుందన్నమాట. ఆస్తులు లేనివాడు పేదవాడు కాదు, ఆశయం లేనివాడు పేదవాడు. ఎంత చిన్న మాట, ఎంత గొప్ప సూత్రం. ఈరోజు ఇంతమంది ఇక్కడ ఏదో కొంత ఆశయం, సమాజానికి ఏదో మంచి చేయాలనేటువంటి ఒక తపన, ఒక ఆలోచన, ఒక తపన చిన్నగా చేసేవాళ్ళు. ఎంత చిన్నగా, ఒక రక్తం దానం చేసే దగ్గర నుంచి దిక్కులేని సేవలకు దానం చేసేంత వరకు కూడా ఎంతో మంది ఇక్కడ కుదరడం, సమావేశం కావడం జరిగింది. కాబట్టి ఒక ఆర్టీటీ సంస్థ ఉంటేనో ఇలాంటి వ్యవస్థాపక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలుగా చెప్పేటువంటి వ్యవస్థాపక సంస్థలు ఎన్ని ఉన్నా ఈ లోటు తీర్చలేవు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఇప్పుడు సమాజానికి పూర్తిగా అవసరమైనటువంటి విషయం మానవత్వాన్ని పెంపొందించడం, ప్రకృతిని ప్రేమించడం. చిన్న పనులు ఫాదర్ హర్నర్ మార్కు చెప్పేవాడు. ఎంపీటీ వాళ్ళతో పనిచేస్తాం కదా, ఎస్టీలు, మిగతా తదితర కూలీలు వాళ్ళతో పనిచేస్తాం. ప్రభుత్వం వాళ్ళు పనిచేస్తుంటారు, వాళ్ళు కూడా అదే పని చేస్తుంటారు, మేము కూడా అదే పని చేస్తుంటాం. వాళ్ళకు మనకు తేడా ఏంటంటే, ప్రభుత్వాలు ఎట్లా అంటే అవి ఒక పెద్ద పనులు బాగా చేయగలుగుతాయి. అవి ఏనుగుల్లాగా అన్నమాట. ఏనుగులు పెద్ద బిల్డింగ్స్ లెక్కితే సులభంగా పోగలుగుతాయి. చిన్న ఇళ్ళకి ఏనుగులు పోలేవు. చిన్న ఇళ్ళకి ఏనుగులు పోతే ఇల్లు కొట్టాలు దోషం అవుతుంది. కాబట్టి ఈ
చిన్న చిన్న ఇంట్లోకి పోయేదానికి ఈ స్వచ్ఛంద సంస్థలు అవసరము. ఆ స్వచ్ఛంద సంస్థలు ఉంటే అంతో ఇంతో ఆ పేదవాళ్ళ పైన కొంచెం అంతో ఇంతో ప్రేమతోనో దగ్గరగానో సంబంధాలు వాళ్ళతో చేయగలుగుతారు, ఆ సేవ చేయగలుగుతారు. కాబట్టి ఈ పని ప్రభుత్వం చేయాలంటే చాలా కష్టం. కాబట్టి స్వచ్ఛంద సంస్థలు చేయాలని చెప్పి ఫాదర్ గారు మాకు చెప్పారు. ఈ రోజు ఏం చెప్తున్నారంటే ఈ విధంగా ఆర్టీటీ లాంటి సంస్థలు, మాలాంటి సంస్థలు పేద ప్రజలు లేకపోయేదానికంటే చిన్నగా ఉన్నటువంటి సంస్థలు వేలకు మంచి ఉద్దేశంతో చిత్తశుద్ధితో గురించి వేలకు ప్రతి ఇంటికి కూడా ఒక వ్యక్తి, ఒక సంస్థ చిన్న తయారైతే నిజంగా సమాజంలో అప్పుడే మనం ఆశించినటువంటి మార్పు, అప్పుడే మానవత్వం అనేది మళ్ళీ ఈ దానవత్వంపై పోరాటం సమర్థవంతంగా చేయగలరు. అందరూ చెప్పింది ఏంటంటే ఫాదర్ గారు చెప్పింది, పెద్దవాళ్ళు కూడా చెప్పింది అంటే చెడు అనేది సమాజంలో ఎప్పుడు ఆ చెడు పైన పోరాటం మంచి చేస్తూనే ఉండాలి. జీవిత చరిత్ర అంతా కూడా, మానవ చరిత్ర అంతా కూడా ఆ పోరాటంలో ఎప్పుడైతే చెడు తగ్గుతుందో అప్పుడే ఆ మంచి అనేది తెలుస్తుంది. మరి మంచి తగ్గిపోయి చెడు ఎప్పుడైతే పై చేయవుతుందో అప్పుడు ఇంకా సమాజంలో మనకి ఎవరికి మనశ్శాంతి ఉండదు, బతికేటువంటి పరిస్థితి ఉండదు, అశాంతి ఉంటుంది, అభద్రత ఉంటుంది, ఏది మనకు మానవత్వం అనేది ఉండదు. సో కాబట్టి నేను ఈ సందర్భంగా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మనమందరం కూడా సామాజిక బాధ్యత గల ప్రతి పౌరుడు, ప్రతి సంస్థ కూడా మనం వ్యక్తులు, చిన్న సంస్థలు కోట్లు పుట్టుకొని వచ్చే విధంగా మనం సంఘీభావం కలపాల్సినటువంటి అవసరం ఉంది. మనం వాళ్ళకు సహకారం ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది ఉందన్నమాట. సో ఆ దిశగా మనమందరం ప్రయాణం చేయడానికి ఇంతమంది ఇక్కడ చిన్న వివేకానందులు, చిన్న మీనాక్షమ్మ గారిని, చిన్న ఆదర్శకాలను ఇక్కడ కలిగినందుకు నాకు చాలా సంతోషం అనిపించే నేను చాలా వినయ్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా కూడా ముందుకు మనం అనేక సమావేశాలు ఇట్లాంటివి పెట్టుకోవాలా, చర్చలు చేసుకోవాలా. మరి అదేవిధంగా ఎక్కువ మంది ఎవరైతే చిన్న మంచి పనులు చేస్తుంటారో వాళ్ళని ఎక్కువ మందిని మనం ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి ప్రోత్సాహం ఏ విధంగా అయితే ఆ విధంగా వాళ్ళకి మనం ప్రోత్సాహం అనేది ఇవ్వాలన్నమాట. వ్యవస్థీకరింపబడినటువంటి స్వచ్ఛంద సంస్థలు చేయలేనటువంటి పనిని చిన్నగా వ్యక్తులు, సంస్థలు పుట్టగొడుగులాగా పుట్టుకొని వచ్చి చేసేది మొదలైతే మన సమాజంలో ఒక మంచి మార్పు, ఒక మంచితనం వైపు మార్పు అనేది వస్తుంది అని నేను నమ్ముతున్నాను. ఆ దిశగా నా సంఘీభావం, మా సంస్థ సంఘీభావం కూడా ఎప్పుడూ ఉంటుంది అని చెప్పని నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.